17th డే ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మీ అందరికీ దేవుని నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఏం మాట్లాడాలని నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రార్థన గురించి మాట్లాడాలని దేవుడు ప్రేరేపిస్తూ వచ్చారు. ప్రార్థన అనే అంశం గురించి చాలాసార్లు మనం విన్న వాక్యములే అయినప్పటికీ చాలామంది ప్రార్థన చేయమన్నప్పుడు రకరకాలుగా ప్రార్థిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది అక్క నాకు ప్రార్థన చేయడం రాదు అని కూడా చెప్తూ ఉంటారు. నేను డిఫరెంట్ పీపుల్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు ప్రార్థన గురించి కొన్ని బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న ఉద్దేశంతో కొంచెం స్టార్టింగ్ పాయింట్ నుంచి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సో ప్రార్థన అనగా మనకందరికీ తెలిసిన మాటే దేవునితో మాట్లాడడం లేదా దేవునితో సంభాషించడం ప్రార్థన అనేది. సో ఒక క్రైస్తవ జీవితంలో విశ్వాసిగా మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రార్థన అనేది చాలా ముఖ్యమైన ఆయుధముగా దేవుడు మనకిచ్చారు. సో ప్రార్థన చేయలేని విశ్వాసి సరైన సహవాసంలో దేవునితో కొనసాగడం ఇంపాసిబుల్, కష్టం. సో ఖచ్చితంగా ప్రార్థనలో దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో మాట్లాడే అనుభవం ప్రతి క్రైస్తవ బిడ్డకి ఉండాలి. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా మనం తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది దేవుని యొక్క సన్నిధికి వెళ్తారు. చాలామంది దేవుని సన్నిధిలో చక్కగా పాటలు పాడే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచిగా వాక్యాన్ని బోధించే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, వాక్యం చదివే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. కానీ ప్రార్థన అనేసరికి వాళ్ళకి చాలామందికి బోర్ అనిపిస్తుంది. ఆడవాళ్ళ మాట పక్కన పెడితే మగవాళ్ళు చాలా తక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను చూసిన నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అలాగే ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వడానికి చాలా ఆసక్తిగా ముందుకు వస్తారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయాన్ని హెచ్చించలేనంత బిజీ షెడ్యూల్లో చాలామంది ఉంటారు. రిక్వెస్ట్ ఇచ్చేసాం కదా వాళ్ళు చేస్తారులే మన కోసం అన్నట్టు కొంచెం నిర్లక్ష్య ధోరణి కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. సో అలా ఉండడము వల్ల మనము దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండలేకపోవడం వల్ల దేవుని చిత్తాన్ని మనం గ్రహించలేక మన జీవితంలో ఓటమిని చూస్తూ ఉంటాం. సో మనం ఖచ్చితంగా ప్రార్థనల్లో ఎదగాలి. ఆమెన్. ప్రార్థన నేర్చుకోవాలి. ఆమెన్. ప్రార్థనలో సఫలీకృతం అవ్వాలి. ఆమెన్. ప్రార్థన అనేది ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ, ఎప్పుడు ప్రార్థనలో మోకరించినప్పటికీ ఒక 2 విషయాలు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు ఫస్ట్ అసలు నేను ఏమై ఉన్నాను మనం నేర్చుకుంటూ వచ్చాం. మనం ఎవరు? మనము ఈ యొక్క నూతన నిబంధన ప్రకారంగా దేవుని బిడ్డలము అని నేర్చుకుంటూ వచ్చాం, లేదా దేవుని కుమారులము కుమార్తెలము అని. కుమారులుగా కుమార్తెలుగా మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అంటే మన తండ్రి దగ్గరికి వెళ్తున్నాం. సో నీ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లోకపరమైన తండ్రులు అయితే కొంతమంది బాగా ప్రేమిస్తారు, స్వతంత్రంగా వెళ్ళి అడిగేస్తారు. కొంతమందికి తండ్రి అంటే భయం ఉంటుంది, వెళ్ళి అడగడానికి కూడా సంకోచించే పరిస్థితి ఉంటుంది. కానీ మన పరలోకపు తండ్రి చాలా గొప్ప ప్రేమమయుడు. సో అందుకే ఆయన మనకి పరిశుద్ధ ఆత్మను, దత్తపుత్ర ఆత్మను ఇచ్చారంట. ధైర్యముగా వెళ్ళి అబ్బా తండ్రి అని మొర్ర పెట్టడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. సో నువ్వు ఏంటి అన్నది నువ్వు ఫస్ట్ గ్రహించాలి. ప్రార్థనకి వెళ్తున్నావు అంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అనే ధోరణిలో ఉండాలి. రెండోది మనం మొదటిగా ఆ తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నూతన నిబంధన ప్రజలుగా తండ్రి మనకు అసలు ఏం చేశారో ఏమి ఇచ్చారో గ్రహింపులో ఉండాలి. అది గ్రహించకుండా నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తే అసలు నీ తండ్రి దగ్గర ఏముందో నీకు ఏమి ఇవ్వగలరో తెలియకపోతే నువ్వు అడగలేవు కదా. మన తండ్రి మనకి ఒక 1 కోటి రూపాయలు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు అనుకోండి. ఆయన దగ్గర అంత ఉంది అని తెలియకపోతే మనం వెళ్ళి ఒక 100 రూపీస్ ఇవ్వండి డాడీ అని అడిగామనుకోండి,
అసలు దానికి దీనికి సంబంధం ఉందా? లేదు. అంటే మన తండ్రి ఏమై ఉన్నాడో, ఆయన దగ్గర ఎంత ఉందో, ఏం కలిగి ఉన్నాడో తెలుసుకోకపోతే దానికి తగ్గినట్లుగా మనం అడగలేం. రైట్? అసలు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి ఫస్ట్. ఈ లోకంలో మన తండ్రి యొక్క ఆస్తిపాస్తుల గురించి మనకు తెలియకపోతే వారసులుగా దాన్ని మనం అడగలేం. అన్నీ తెలిసినాయి అనుకోండి, మీ తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, నాన్న నీ ఆస్తి నాదే కాబట్టి నాకు సంతకం పెట్టు అని చెప్పి టకటక పేపర్స్ అన్నీ తెచ్చి సంతకాలు పెట్టించుకుంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ తండ్రికి ఏమున్నాయో తెలుసు కాబట్టి. కొంతమంది చెప్పరు. చెప్పలేని వాళ్ళతో ఎంత ప్రాబ్లం అంటే అసలు వాళ్ళకి ఏముందో తెలీదు, ఏమి లేదో తెలీదు. సో అలా భయంకరమైన పరిస్థితుల్లో కొంతమంది చిక్కుకుపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈరోజు మన పరలోకపు తండ్రి ఏమై ఉన్నారో మనం గ్రహించి గుర్తించి ఆయన దగ్గరికి వెళ్ళాలి అడగడానికి. ఆమేన్. మన తండ్రి ఏమై ఉన్నారో గ్రహించి గుర్తించి ఆయన దగ్గరికి వెళ్ళాలి. రెండవది, మొదటిది మనము ఏమై ఉన్నామో తెలుసుకుని మన తండ్రి ఏమై ఉన్నారో తెలుసుకొని ప్రార్థనలో కూర్చుంటే నువ్వు నీ తండ్రిని అడిగే విధానం పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఆమేన్. రెండవది ఎలా వెళ్ళాలంటే విశ్వాసంతో వెళ్ళాలి. ఇది చాలా 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 ముఖ్యం. ఇంతవరకు మనము ధ్యానం చేసిన ప్రతి ప్రేయర్ పాయింట్లో మనము చూస్తూ వచ్చాం. ఏం చూస్తూ వచ్చాం? ఎవ్వరు దేవుని దగ్గరికి వచ్చినా వారు విశ్వాసంతో వచ్చారు. విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరు పొందుకున్నారు. ఏ ఒక్కరు కూడా పొందుకోకుండా వెనుతిరిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సో మనం ఎప్పుడు వెళ్ళినా తండ్రి సన్నిధికి విశ్వాసంతో, అంటే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాలి. చాలామంది వస్తారు ప్రార్థనకి. ఎలా వస్తారంటే ఆచారబద్ధంగా వస్తారు. ఏదో చేయాలి కాబట్టి చేయాలి, అడగాలి కాబట్టి అడగాలి, అయితే ఇద్ది లేకపోతే లేదు. అలాంటి ప్రార్థనల వల్ల ఉపయోగం ఏమీ లేదు అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఒక ఎక్స్పెక్టేషన్ ఉండాలి నీకు. ఇదిగో నేను నా తండ్రిని ఇది అడుగుతున్నాను, ఖచ్చితంగా నేను పొందుకున్నాను అని కూడా నమ్మాలి. అదే విశ్వాసం. ఆమేన్. సో ఈ రెండు, ఒకటి ఫస్ట్ది నేనేమై ఉన్నాను, నెక్స్ట్ నా తండ్రి ఏమై ఉన్నారు, ఆయన దగ్గర ఏముంది నేను అడగడానికి. నెక్స్ట్ రెండవది విశ్వాసంతో నేను అడిగితే ఖచ్చితంగా నా తండ్రి నాకు ఇస్తారు. ఆల్రెడీ దేవుడు ఆయన ప్రాణాన్నే పెట్టారు, ఆయన రక్తము కార్చారు, ఆయన కుమారుని ఇవ్వడానికి వెనుతీయలేదు, మరి మిగిలినవన్నీ కూడా నాకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడే దేవుడు అని విశ్వాసంతో వెళ్ళాలి. ఈ 2 పాయింట్స్ నువ్వు ప్రార్థనకి కూర్చున్న ప్రతిసారి నీ మైండ్లో పెట్టుకొనే కూర్చుంటే దానివల్ల నువ్వు జయాన్ని చూస్తావు ప్రార్థనలో. ఆమేన్. సో అలవాటు ఆచార పద్ధతిలో కొంత మా బాబు దర్శిత్ ఉంటాడు, వాడు 4th క్లాస్ ఇప్పుడు. మేము ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ వాడే ప్రేయర్ చేస్తాడనమాట, మాకు అలవాటు. సో వాడిని ప్రేయర్ చేయమంటే ఎప్పుడు ఒకే ప్యాటర్న్లో వెళ్ళిపోతూ ఉంటాడు. మా అమ్మాయి అంటుంది, వీడికి అలవాటు అయిపోయింది మమ్మీ ఆ ప్రేయర్, మార్చట్లేదు చూడు అంటే. ఒక దాని తర్వాత ఇంకోటి, ఇంకో దాని తర్వాత ఇంకోటి అని అలా ఫ్రేమ్ చేసేసుకున్నాడు అనమాట ప్రేయర్ని. అంటే అది ఏమైపోయింది, అలవాటు ప్రార్థన అయిపోయింది. నేను ఫస్ట్ రిక్వెస్ట్లు చెప్పమంటే చెప్తాను, నేను ఈ రిక్వెస్ట్ల గురించి ప్రేయర్ చేయండి అని. సో ఒక్కొక్కసారి ఎప్పుడైనా యాడ్ చేస్తాడు, కానీ మ్యాక్సిమం ఒక ప్యాటర్న్లో ప్రేయర్ వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే చిన్నాడు, వాడికి తెలియట్లేదులే అనేసి నేను కొంచెం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను, అలా కంటిన్యూ అయిపోతూ ఉంటాడు. సో అలా అంటే వాళ్ళకంటే అంత జ్ఞానం లేదు, మనకి జ్ఞానం ఉంది కాబట్టి, మనం పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి. సో ఎప్పుడు ఎలాంటి ప్రార్థన ఎలా చేయాలన్నది మనము నేర్చుకోవాలి, తెలియకపోతే నేర్చుకోవాలి. కొంచెం పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా ఎప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలా దేవుణ్ణి అడగాలి, ఎలా పొందుకోవాలన్నది మనము నేర్చుకోవాలి. అలవాటుగా ఆచారబద్ధంగా కొన్ని వర్డ్స్ రిపీటెడ్గా మాట్లాడేసి అమ్మయ్య ఈరోజు గంట ప్రార్థన చేసేసాను, అదేదో గొప్పగా సాధించినట్టు ఫీల్ అయ్యి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే ఏం ఉపయోగం లేదు. సో చాలామంది డైలీ రొటీన్ ప్రేయర్స్ ఎక్కువైపోయినాయి. అలా కాకుండా మనం చేసే ప్రార్థన, ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నామో, నూతన నిబంధన ప్రజలుగా మనం ఎలా దేవుని సన్నిధిలో ఉంటున్నామన్నది
నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ వచ్చారు. సో ఇప్పుడు విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్ళాలి అని చెప్పాను కదా. సో విశ్వాసంతో ఎలా వెళ్ళాలి అన్న దాని గురించి కొన్ని వాక్య భాగాలను ఆధారం చేసుకుని మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నా. 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పెను. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట 21 నుంచి ఒకసారి చదువుతున్నాను. 20వ వచనం నుంచి చదువుకుందాం. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుదువుగాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? ఆయన అంజూరపు చెట్టును చూసి శపించడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన మాటే. ఆ శపించినప్పుడు మరలా ఆయన ఆ మార్గంలో వచ్చినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు చూసి ఏమనుకున్నారంటే ఇది ఎంత త్వరగా ఎండిపోయిందో అని చెప్పి చూసి ఆశ్చర్యపోయారు. యాక్చువల్లీ ఆ అంజూరపు చెట్టుని శపించినప్పుడే అది ఎండిపోయింది. అంటే వేర్లు ఎండిపోయింది. ఇప్పుడు చూడండి, మనము మార్కెట్కి వెళ్ళి ఆకుకూరలు కొనుక్కొని తెచ్చుకుంటాం. అవి కొన్నప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాయి. తీసుకొచ్చి బయట పెట్టామనుకోండి, ఒక రోజు తర్వాత చూస్తే అవి వాడిపోయి ఉంటాయి. రెండో రోజుకి ఎండిపోయి ఉంటాయి. మూడో రోజు తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేస్తాం మనం. అంటే ఫస్టే ఆ వేర్లో ఉన్న కొంచెం జీవంతో అది కొంచెం పచ్చగా కనిపించినప్పటికీ అది భూమిలోంచి పెకిలించినప్పుడే అది ఎండిపోయింది. అంటే ఇంకా దానికి జీవం వచ్చే పరిస్థితి లేదు. సో నెక్స్ట్ డేకి దానిలో ఉన్న జీవం అంతా కంప్లీట్గా పోయిందనమాట. కానీ ఫస్ట్ డే కొన్న వెంటనే చూస్తే అది చాలా పచ్చగా ఉంటుంది. వీళ్ళు అనుకున్నారు శపించిన వెంటనే చూస్తే అది పచ్చగానే కనిపించిందంట అంజూరపు చెట్టు. వీళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ మరలా అదే రూట్లో వస్తూ ఉన్నప్పుడు అంజూరపు చెట్టుని చూస్తే అది కంప్లీట్గా ఎండిపోయి ఉంది. తక్షణమే ఆ చెట్టు ఎండిపోయింది. దాన్ని చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారంట. ఇక్కడ తక్షణమే అని రాశారు. లూకా సువార్తలో చూస్తే నెక్స్ట్ డే అని ఉంటుంది. సో అంటే దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు అలా జరిగిపోయింది అంతే. ఎందుకు? ప్రభుకి ఏమాత్రం డౌట్ లేదు, ఏం లేదు, సందేహం లేదు. నేను ఇది పలికినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అని ఆయన నమ్మి పలికారు. ఆమేన్. సో ఆయన పలకగానే అది కార్యము స్టార్ట్ అయిపోయింది. అందుకే మన మాటల గురించి లాస్ట్ వీక్ అంతా 2 days తీసుకుని మన మాటలు ఎలా ఉండాలన్న దాని గురించి మనం చూస్తూ వచ్చాం. సో విశ్వాసంతో కూడిన మాట వెనువెంటనే కార్యం చేయడానికి అది బయలు వెళుతుందంట. ఆమేన్. మన నోట్లో నుంచి వచ్చిన ప్రతి విశ్వాసపు మాట కార్యం జరుగుతుంది. అందుకే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నువ్వు కొండల్ని సహితం పెకిలించి వేయచ్చు. అంటే కొండల్లాంటి సమస్యల్ని ముందు నిలవబడినా దాన్ని తొలగించవచ్చు. ఎప్పుడు? నువ్వు సందేహపడకుండా విశ్వాసంతో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు. ఇది జరుగుతుందో లేదో ట్రై చేద్దాం అన్నట్లుగా కాకుండా నువ్వు కంప్లీట్గా విశ్వాసంతో పలికినప్పుడు. ఆమేన్. అందుకే ఆ మాట చెప్పారు 22లో, మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పారు. ఈరోజు మన ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి ఒక మూలం ఏంటంటే, మనము చేసే ప్రతి ప్రార్థన మీద మనకి విశ్వాసం లేదు. మరొకసారి చెప్తున్నాను,
నువ్వు ప్రార్థనకి జవాబు పొందుకోవట్లేదంటే నీ జీవితంలో నీకు విశ్వాస లోపమే ముఖ్యమైన కారణము. నువ్వు చేసే ప్రార్థన జరిగిందని నువ్వు నమ్మలేనంత వరకు దాని యొక్క రూపాన్ని నువ్వు చూడలేవు. ఆమేన్. సో ఒక ప్రార్థన చేస్తున్నామంటే మనం ఎలాంటి విశ్వాసంతో ప్రార్థన చేయాలంటే, ఇప్పుడు నేను అడుగుతున్నాను నా తండ్రిని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ₹1,00,00,000 కావాలి. నేను వెళ్ళి నా తండ్రిని అడుగుతున్నాను, నా తండ్రి నాకు ఇవ్వగలడు, ఆయన శక్తివంతుడు, ఆయన సమర్థుడు అని నువ్వు విశ్వాసంతో నమ్మి దేవుని వాక్య ప్రకారంగా నువ్వు దేవుడిని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇచ్చి తీరుతారు. ఆమేన్. కొంతమంది సుఖభోగాల గురించి అడుగుతారంట, అది జరగకపోవచ్చు. కానీ నిజంగా నీకు నీడ్ ఉండి నువ్వు దేవుని రాజ్య స్థాపనలో అవసరం అయ్యి నీకు ఏదైతే కావాలని నువ్వు కోరుకుంటున్నావో అది దేవుడు ఇవ్వగలరని నువ్వు నమ్మి అది నీకు దొరికిందని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దాన్ని నువ్వు పొందుకుంటావు. దాంట్లో నో డౌట్. ఆమేన్. ఈరోజు దేవుడు చెప్తున్నారు, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది దొరికింది అని నమ్మాలంట. నమ్మాలి. కొంతమంది అంటారు కదా, మా కంటికి కనిపించకుండా ఎలా నమ్ముతామండి? కంటికి కనిపించాక నమ్మేది విశ్వాసం కాదు. కంటికి కనిపించినప్పుడు దాన్ని నమ్మడాన్ని విశ్వాసం అవసరం లేదు నన్ను అడిగితే కదా. కొంతమంది స్వస్థత గురించి ప్రార్థన చేసి స్వస్థత వచ్చిన తర్వాత నాకు అసలు దేవుడు గొప్ప కార్యం చేశారండి అని సాక్ష్యం ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నమ్మారు? స్వస్థత పొందుకున్నాక నమ్మారు. ఇక్కడ నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు నమ్ముతానంటే, నేను ప్రార్థన చేసినప్పుడే నమ్ముతాను ఈ బిడ్డకి స్వస్థత వచ్చింది అని. ఆమేన్. ఎందుకంటే మన ప్రార్థనలు ఏవి వ్యర్థంగా పోవు, ఎప్పుడు విశ్వాసంతో చేసినప్పుడు. చాలామంది ఈ మాట చెప్తూ ఉంటారు, అక్క మీరు ప్రార్థన చేశారు అయిపోయింది. నేను ప్రార్థన చేస్తే అయిపోవడం కాదు, నువ్వు నమ్మితే నువ్వు ప్రార్థన చేసుకున్నా కూడా అయిపోద్ది. ఇంకొకరు చేయాల్సిన అవసరం లేదు అసలు ప్రార్థన. ఎందుకంటే ఇప్పుడు మధ్యవర్తులు ఎవరు లేరు మనకి. తండ్రికి మనకి మధ్యవర్తిత్వం ఎవరు చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ యాక్సెస్ దేవునికి మనకి ఇచ్చేసారు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంటే చాలు, నీకు విశ్వాసం ఉంటే చాలు, ఏదైనా పొందుకోవచ్చు. సో అంటే ఇప్పుడు మనం అడుగుతున్నవన్నీ పొందుకున్నామని ఫస్ట్ నమ్మాలి. ఈ మాట మాత్రం మన హృదయంలో ముద్రించబడాలి. నువ్వు ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు దాన్ని నీకు అనుగ్రహించి ఉన్నారు అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా దాన్ని నువ్వు చూస్తావు. నువ్వు నమ్మకపోతే మాత్రం నేను చెప్పలేను, దానికి గ్యారంటీ లేదు. ఆమేన్. సో నమ్మితే మాత్రం ఖచ్చితంగా చూస్తావు. ఆమేన్. రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇవన్నీ మనకు తెలిసిన వచనాలే, కానీ మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు బోధించిన కొలది మనం తెలుసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఇదంతా విశ్వాస వీరుల జాబితాలో ఒక మాట చదువుతున్నాను. 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము. సో నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అంటే విశ్వాసం అనేది మస్ట్. నీకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండడం అసాధ్యం అంట. అసలు ఇష్టమైన బిడ్డగానే లేకపోతే నువ్వు ఏదన్నా అడిగితే దేవుడు ఇవ్వాలంటే ఫస్ట్ విశ్వాసం ద్వారానే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది నాకు జరుగుతుంది అని నమ్మినప్పుడు, విశ్వాసంతో వచ్చినప్పుడు నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా మార్చబడతావు. రక్తస్రావం కలిగిన స్త్రీని మనం చూసాం కదా, ఆవిడ అడిగిందా? అడగలేదు, విశ్వాసంతో వచ్చి తాకింది అంతే. అది కూడా ఆయన్ని కాదు, ఆయన బట్టల్ని తాకింది, ఆయన వస్త్రాన్ని తాకింది. ఆమేన్. సో ఆమె ఎలా మార్చబడింది? కుమారి అంటారు దేవుడు. సో అంటే నా కుమార్తె అని పిలిచారనమాట. అంటే ఆ విశ్వాసం ద్వారా ఆమెకి ఇష్టమైన, ప్రభుకి ఇష్టమైన బిడ్డగా మార్చబడింది అనమాట. సో నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డ, ముద్దు బిడ్డ. నువ్వు అడిగితే ఏదైనా చేయాలంతే దేవుడు.
నువ్వు అలా మార్చబడాలి అంటే నీకు విశ్వాసం ఉండాలి. ఎంత గుడ్డిగా నువ్వు దేవుడిని నమ్మగలిగితే. గుడ్డిగా నమ్మడం అంటే ఇంకొక మాటలో సిలువ తర్వాత మనం ఉన్నాం కాబట్టి దేవుడు అన్నీ చేసేసాడు కాబట్టి మనం నమ్ముతున్నాం. ఏం చేయకుండా నమ్మడం ఇంకా కష్టం. అబ్రహాం టైంలో ఏం లేదు, ఆయనకి ఏం తెలీదు దేవుని గురించి, అయినా నమ్మాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇక్కడ అన్నీ జరిగిపోయినాయి, మనకి ఎవిడెన్స్ ఉంది, బెత్లెహేమ్ ఉంది, యెరూషలేం ఉంది, అన్నీ ఓపెన్గా చరిత్ర ఉంది. అన్నీ చేసిన తర్వాత నమ్మడం అనేది ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ మనది. అయినా కూడా నమ్మడానికి కష్టపడుతున్నాం మనం. ఇంకా మనల్ని విశ్వాసులు అనడానికి అసలు ఏం రైట్ ఉంది? అసలు లేదనే చెప్పాలి. ఏమీ చూడకుండా అబ్రహాం నమ్మారు, ఏం తెలియకుండా ఆయన నమ్మారు. ఈరోజు మనకు అన్నీ తెలుసు. ప్రభు వచ్చారని తెలుసు, మన కోసం ప్రాణం పెట్టారని తెలుసు, తిరిగి లేచారని తెలుసు, పరిశుద్ధాత్మని ఇచ్చారని తెలుసు, మన కోసం సమస్తమైన దారి పోసాడని తెలుసు. అన్నీ తెలిసి ఆయన ఉన్నాడని నువ్వు నమ్మితే చాలు అంటున్నారు ఇక్కడ 6వ వచనంలో. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువానికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. సో సెకండ్ రూల్ ఏంటంటే, నువ్వు దేవుని చెంతకొచ్చే ప్రతిసారి ఆయన ఉన్నాడని, అంటే నువ్వు అక్కడ మోకరిస్తున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నాడని, ఆయన అడిగిన ప్రతి ఒక్కరికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా, అది పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్ర, తెల్లవారుజామున, అంటే ఈ జూమ్ మీట్కనే కాదు, నువ్వు మోకరించి కూర్చుని ఇంట్లో పర్సనల్ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు కూడా నువ్వేం నమ్మాలంటే, దేవుడు ఇక్కడ ఉన్నాడు, నా ప్రార్థన దేవుడు వింటున్నారు, నేను అడిగింది దేవుడు ఇచ్చి ఉన్నారు. ఇది నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఎక్కడో పరలోకంలో ఉన్నారు కాదు, నీ దగ్గర, నీ లోపల, నీ ఆత్మలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. ఆమేన్. అలా నమ్మితే ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఆమేన్. మొదటిదేంటి? అడిగినదన్నీ పొందుకున్నామని, అడిగిందంతా పొందుకున్నామని నమ్మితే జరుగుతుంది. రెండోది, నువ్వు దేవుడు నీ దగ్గర ఉన్నాడు, నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు అని నమ్మాలి. ఆమేన్. ఫస్ట్ పొందుకున్నానని నమ్మాలి. రెండోది, దేవుడు నీ దగ్గర ఉన్నాడు అని నమ్మాలి. మూడవది, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. 1 యోహాను 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఆమెన్. ఇక్కడ ఏమంటున్నారంటే, యోహాన్ భక్తుడు ధైర్యం, జరుగుతుందో లేదో అని ఉన్నవాడికి భయం ఉంటుంది. అవునా? అంటే కంప్లీట్ ఫెయిత్లో లేని వాళ్ళకి భయం ఉంటుంది. ఏదో వెళ్తున్నాను కానీ దేవుని దగ్గరికి, అది అవుతుందో లేదో అనే భయంతో వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి. ఎలా వెళ్ళాలంట? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, నువ్వు దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి? ధైర్యంగా వెళ్ళాలి. నా తండ్రిని నేను అడిగితే ఖచ్చితంగా నేను పొందుకుంటాను అని ధైర్యంగా వెళ్ళాలి. సో చాలామంది భయంలో, పిరికితనంలో, లేకపోతే నేను చేసిన పాపాలకి దేవుడు నన్ను శిక్షిస్తాడనో, లేకపోతే ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదనో, ఇలాంటివి కాదు. నువ్వు ధైర్యంగా వెళ్ళాలి. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా మన మనవి ఆలకిస్తున్నాడు. ఖచ్చితంగా మనం దాన్ని పొందుకుంటాం. ఆయన చిత్తానుసారముగా, ఈ లోకానుసారంగా కాదు. ఆయన చిత్తానుసారంగా
మనం ఏది అడిగినా అది ఖచ్చితంగా నేను పొందుకుంటాను, ఆయన ఆలకిస్తున్నాడు అని నమ్మాలి. 15వ వచనంలో అంటారు, మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన వేడుకున్నవి మనకి కలిగినవని ఎరుగుదుము. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు అంటే మన నోట్లో నుంచి వస్తున్న ప్రతి మాట ఆయన వింటున్నారు అని మనం ఎరిగిన ఎడల, అంటే మనము కాన్షియస్లో ప్రేయర్ చేయాలన్నమాట. కొంతమంది నిద్రమతులో ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన మొదలు పెడతారు, ఊగుతూ ఉంటారు, జోగుతూ ఉంటారు, ఆ ప్రార్థన ఎటో పోతూ ఉంటుంది, ఏం అడుగుతున్నారో వీళ్ళకే తెలీదు, అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని మాటలు వెళ్ళిపోతూ ఉంటాయి. అంతా అయిపోయాక నేను ఏం ప్రార్థన చేశాను అంటే ఏం ఉండదు బ్రెయిన్లో, అసలు ఏం అర్థం కాదు. అదేంటంటే నిద్రమతులో చేస్తున్న ప్రార్థనలు. అలా కాదు, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన్ను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఎస్, ఆయన వింటున్నారు, ఖచ్చితంగా నాకు జవాబిస్తున్నారు అని మనం ఎరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం పొందుకుంటాం. సో ధైర్యముగా దేవుని దగ్గరికి వెళ్ళాలి, విశ్వాసంతో అడిగిన ప్రతి ఒక్కటి పొందుకున్నామని నమ్మి వెళ్ళాలి. రెండవది, ఆయన అక్కడ ఉన్నాడు, నా మనవి వింటున్నాడు అని వెళ్ళాలి. మూడవది, ధైర్యముగా ఆయన దగ్గరికి వెళ్ళి పొందుకోవాలి. ఆమెన్. ప్రార్థన చేస్తున్న ప్రతిసారి మాటలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఆమెన్. నాలుగవది, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. యాకోబు 1:6. అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్రపు తరంగమును పోలియుండును. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలియుండును. సో కొంతమంది ప్రార్థన చేస్తారు, విశ్వాసంతోనే చేస్తూ ఉన్నారు అని అనుకుంటారు. కానీ మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా పొందుకున్న యాటిట్యూడ్ ఉండదు. నా భర్త మారాలి అని ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఉన్నంతసేపు ఖచ్చితంగా దేవా నువ్వు దర్శిస్తావు, నేను నమ్ముతున్నాను, నా భర్తని కంప్లీట్గా మారుస్తావు, నేను నమ్ముతున్నాను. అన్నీ అయిపోతాయి ఆమెను అంటారు, బయటకు వస్తారు. ఏదో పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో వచ్చి మాటలు మొదలైనవి అనుకోండి, అమ్మ మీ భర్త ఎలా ఉన్నారంటే ఆయన ఎక్కడ మారుతాడులేండి, వెంటనే వచ్చే మాట. ఆయన మారడం అది ఇంపాసిబుల్, జన్మలో జరిగే పని కాదండి. అంటే నువ్వు ఇప్పుడు ఏం నమ్ముతున్నావు? ఇప్పుడు వరకు చేసిన ప్రార్థన అంతా మర్చిపోతారు, బయటికి వెళ్ళక అసలు స్వభావంలోంచి వస్తుంది అన్నమాట. అసలు నువ్వేంటో బయటకు వచ్చి మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ఏమని మాట్లాడుతున్నావు నువ్వు అంటే, నువ్వు ఏం నమ్మావు లోపల ఆత్మలో, అదే ఏం హృదయంలో నమ్మావో ఆ నిండిని కొలిది నోరు మాట్లాడిద్ది. సో నువ్వేం నమ్ముతున్నావు అంటే జన్మలో నా భర్త మారడం నమ్మేశావు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అబద్ధాలు అనమాట. అయ్యా నువ్వు మారుస్తావని నిశ్చయంగా నేను నమ్ముతున్నాను అని ప్రార్థన చేస్తావు, బయటకు వచ్చి ఒరిజినాలిటీలో మాట్లాడతావు. ఆయన జన్మలో మారడండి, ఆయన ఇంతే. సో ఇలా 2 రకాలుగా నువ్వు గనక విశ్వాసాలు పెడితే నీ జీవితంలో అది పొందుకోవడం అసాధ్యం. సందేహంతో కూడిన ప్రార్థనకి జవాబులు రావు. అది ఎలా ఉంటుందంట, గాలి చేత రేపబడి సముద్ర తరంగాన్ని పోలి ఉంటుందంట. అంటే గాలి బాగా గట్టిగా వీసినప్పుడు కెరటం ఫుల్గా వస్తుంది, అది కొంతసేపు అయిన తర్వాత టక్కుమని పడిపోద్ది, అంటే ఫ్లాట్ అయిపోద్ది అనమాట. అంటే నీ ఆసక్తి ఎంతవరకు ఉంటుందంటే ప్రార్థనలో కొనసాగినంతసేపు ఉంటుంది ఆ విశ్వాసం, బయటికి రాగానే టక్కుమని కూలిపోద్ది, ఇంకా తర్వాత విశ్వాసం లేదు. నీ మాట ఎప్పుడు అవునంటే అవును, కాదంటే కాదు, ఏదో ఒకటే ఉండాలి.
కొంతసేపు అవునని కొంతసేపు కాదని ఇలా మాట్లాడకూడదు మనం. ఖచ్చితంగా నా భర్త మారి తీరుతాడు అని నువ్వు నమ్మావంటే బయటకు వచ్చినాక కూడా అదే పలకాలి. నువ్వు అదే పలుకుతూ ఉంటే నీ విశ్వాసం బలపరచబడి ఖచ్చితంగా మార్పును నువ్వు చూస్తావు. ప్రార్థనలో ఒకటి పలికి బయటకు వచ్చాక ఇంకోటి పలికి, నీ పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలా మాట్లాడి పరిస్థితులు వరస్ట్గా అయినాక ఇంకోలా మాట్లాడి అలా మాట మార్చకూడదు. ఎప్పుడు విశ్వాసపు మాటలే మనం మాట్లాడాలి. విశ్వాసులకి తగ్గినట్లుగానే మనం ప్రార్థన చేయాలి. ఆమెన్. సందేహాలు గనక ఉంటే అట్టి మనుష్యుడు ఎలా ఉంటాడంట, ఇక్కడ 7వ వచనంలో రాస్తారు, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, అంటే 2 మనసులు ఉంటాయి, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. అస్థిరుడు అంటున్నారు ఇక్కడ, అంటే స్థిరత్వం లేనివాడు అని అర్థం. స్థిరత్వం లేదు. ప్రార్థనలో ఒక మాట మాట్లాడతారు, బయటకు వచ్చి ఇంకో మాట మాట్లాడతారు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాక ఇంకో మాట మాట్లాడతారు, బంధువుల దగ్గరికి వెళ్ళాక ఇంకో మాట మాట్లాడతారు. ఒక స్థిరత్వముగా ఒక వర్డ్ మీద స్టాండ్ అవ్వలేరు వీళ్ళు. వాళ్ళ వల్ల దేవునికి ఏదైనా దొరికిద్దని అసలు ఆశపడకూడదంట. అనవసరం. దేవుడు అలాంటి వాళ్ళు కార్యం చేయడు. నీలో స్థిరత్వం లేనంత వరకు, నువ్వు ఏక మనసులో దేవుని సన్నిధిలో లేనంత వరకు దేవుడు ద్వారా నువ్వు ఏ కార్యాన్ని చూడలేవు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు కదా, ఎందుకు మీ జీవితాలు ఎలా ఉన్నాయంటే కేవలం మన విశ్వాస లోపమే అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా దేవుడు కార్యాలు చేయడానికి ఆయన శక్తివంతుడు, సమర్థుడు. కానీ మనలో ఇన్ని విధాల లోపాలు పెట్టుకుని ఇంకా దేవుని సన్నిధిలో కార్యం చూడలేకపోతున్నామని పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఈరోజు 4 పాయింట్స్ చూసాం మనం ఇక్కడ విశ్వాసంతో ప్రార్థన చేయడంలో. మొట్టమొదటిది, మనం ప్రార్థనకి వెళ్ళిన ప్రతిసారి అవి పొందుకొని ఉన్నామని నమ్మాలి. నమ్మి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనము స్వతంత్రించుకుంటాం. సో ఆ స్వతంత్రించుకోవడానికి కొంచెం ఒకవేళ టైం పట్టినా కూడా మనం ఆ విశ్వాసంతోనే కొనసాగాలి. ఆమెన్. ఇప్పుడు అంజూరపు చెట్టుని శపించారు, లూకాసు వార్తలో ఉంటుంది. అది నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి ఎండిపోయింది అని. అంటే టైం పట్టింది. ఆ వేర్లులోంచి జీవము బయటకు వచ్చేసినప్పటికీ అది ఎండిపోవడానికి టైం పట్టింది అంతే. సో అక్కడ ప్రభు సందేహించలేదు. కానీ వాళ్ళు అప్పటికప్పుడు కార్యం చూడకపోతే సందేహం పెట్టుకోకూడదు. మనం చేసాం ప్రార్థన అంటే ఖచ్చితంగా జరిగి తీరిందనే నమ్మాలి. నేను దాన్ని పొందుకున్నాను అనే నమ్మాలి. రైట్. రెండవది, దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఇక్కడ దేవుడు ఉన్నాడు అంటే నా లోపల దేవుడు ఉన్నాడు, నేను చేస్తున్న ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు, ఖచ్చితంగా నాకు ఫలాన్ని దయచేస్తాడు అని నమ్మాలి. మూడవదిగా, ధైర్యముగా ఆయన సన్నిధికి రావాలి. భయముతోనో అనుమానంతోనో పిరికితనంతోనో రావద్దు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యముగా రావాలి. ఆమెన్. నాలుగవది, సందేహము లేకుండా దేవుణ్ణి అడగాలి. సందేహాలు పెట్టుకొని ద్విమనస్కులుగా ఉంటే ఏమీ కూడా ప్రభు దగ్గర నుంచి మనము పొందుకోలేము. ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో మీరు ఎన్నో ప్రార్థనా అంశాలు పెట్టుకొని తర్వాత పర్సనల్ ప్రేయర్స్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. అవుతున్న ప్రతి ఒక్కళ్ళు 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మొదటిగా ఏం చెప్పాను, నేను నా తండ్రి యొక్క శక్తి సామర్థ్యాలని తెలుసుకొని అడగాలి. నెక్స్ట్ నేనేమై ఉన్నానో గుర్తించి అడగాలి. రెండోది విశ్వాసంతో అడగాలి. విశ్వాసంలో 4 పాయింట్స్ చూసాం మనం. సో ఈ 6 పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తున్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అని మీరు గుర్తించి గ్రహించి ప్రార్థించాల్సిందిగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్.